హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి మీకు ఇంతకు ముందు వీడియోలో నేను కటింగ్ చూపించాను. అయితే బక్రం క్లాత్ వేసి నెక్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను. అంటే అందరికి తెలుసు, కొత్త వాళ్ళు కొంతమందికి బక్రం క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేయడం రాదు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా పెడుతున్నాను. చాలా మంది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది, రాదని కాదు. కాకపోతే ఎలా వేసుకోవాలి, మనకు ఇది నెక్ పైపింగ్ తో ఎలా వేసుకోవాలి, బక్రం క్లాత్ తో పైపింగ్ తో వేస్తున్నాను. ఇది అందుకోసం అని చెప్పి చూపిస్తున్నానండి. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ నెక్ ఒకటి కట్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బక్రం క్లాత్ వేస్తాం కాబట్టి అది నెక్ కట్ చేయొద్దు. ఇది బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కట్ చేశాను ఇప్పుడు ఆల్రెడీ. అయితే మరి బ్యాక్ సైడ్ అంటేనే మనకు ఫ్రంట్ సైడ్ కూడా రావాలి కదా. ఇప్పుడు దానికి ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు మనం కరెక్ట్ గా పెట్టేసుకోవాలి. ఇది మనకు బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ సైడ్ నెక్ కు ఇలా పెట్టేసుకొని కరెక్ట్ గా ఒక చిన్నగా మార్కింగ్ ఇచ్చుకోవాలి మనం ఇక్కడ. ఇదిగోండి ఇలా చిన్నగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ తెలుస్తున్నది చూడండి మనకి ఈజీగా చిన్నగా మార్కింగ్. అంటే ఈ మార్కింగ్ ప్రకారమే మనకి ఈ నెక్ రావాలి. ఇప్పుడు ఇందులో ఈ గ్యాప్ లో ఎంత వచ్చిందో నెక్ అంతనే రావాలి, ఎక్కువ రావద్దు. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటే రకంగా ఉండాలి కదా. ఏది షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసేటప్పుడు ఈ రెండు నెక్కులు ఒకటే రకంగా ఉండాలి, అంటే ఒకటే సమానంగా ఉండాలి. మనకు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అట్లా ఉంటేనే సెట్ అవుతుంది కదా. అందుకోసం అని చెప్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ ఏమో మామూలుగా పైపింగ్ వేసేసుకుంటాను. ఇది ప్యాంట్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేసిందండి ప్యాంటు. అందుకోసం అని చెప్పేసి బ్లాక్ కలర్ దాంతో వేసుకుందాం. ఈ ప్యాంట్ అంతా కూడా బ్లాక్ కలర్ దాంతో ఇదిగోండి కిందికి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసింది ప్యాంటు. ఇది బ్లాక్ వచ్చేసింది, అందుకోసం అని చెప్పేసి బ్లాక్ దాంతో వేసుకుందాం. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ది పక్కన పెట్టేసి ఈ ఫ్రంట్ సైడ్ నెక్ వేసుకుందాం. ఈ ఫ్రంట్ సైడ్ నెక్ వేసుకునేటప్పుడు మరి వాళ్ళు నాకు ఆది డ్రెస్ ఇచ్చారు. అయితే నేను ఇంతకుముందు మీ వీడియోలో డబ్బా షేప్ లో వస్తుందని చెప్పాను. ఇది డబ్బా షేప్ లో ఉందంట ఇది టాపు. అందుకోసం అని చెప్పేసి మనకి ఎడా సెట్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలని చూపించాను కదా. ఇప్పుడు ఇవ్వాలనేమో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా నెక్ ఎంత వరకు వచ్చింది ఇది చూసుకోవాలి మనం. ఇది వాళ్ళు మెజర్మెంట్ కి ఇచ్చిన డ్రెస్. అయితే నెక్ గురించి ఏం చెప్పలేదు నాకు, కానీ వాళ్ళు అంటే ఏంటంటే ఇది బాడీ పార్ట్ మాత్రం ఒక డబ్బా షేప్ లో వచ్చిందని చెప్పారు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది, 7 ఇంచెస్. ఇలా టేప్ తో మెజర్మెంట్ వేసుకొని చూడాలి. 7 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇదే మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది, 5 ఇంచెస్ వచ్చింది. చూడండి 5 ఇంచెస్ వచ్చింది. అంటే మధ్యలో గ్యాప్ 5 ఇంచెస్ వచ్చినప్పుడు మనకి ఎంత రావాలి ఇప్పుడు అది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది షోల్డరు, ఇదిగోండి ఇది కూడా చూసుకోవాలి. ఇదిగోండి 3.5 అట్లా వచ్చింది. అంటే 3 ఇంచెస్ 3.5 వచ్చింది ఇక్కడ. అంటే 3.5 వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది షోల్డర్ మనకు 3.5 రావాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా రావాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత రావాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు 7 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు దీని ప్రకారం మనం ఫస్ట్ బక్రం క్లాత్ కట్ చేసుకుందాం. బక్రం క్లాత్ అంటే ఇదిగోండి నేను ఈ బక్రం క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు 7 ఇంచెస్ వచ్చింది కదా. 7 ఇంచెస్ కు ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, ఇదిగోండి ఇంత. ఇది డబుల్ ఫోల్డింగ్ ఉన్నది. ఇది బక్రం క్లాత్ డబుల్ ఫోల్డింగ్ ఓపెన్ సైడ్ మనం ముందు వైపు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం వేసుకోవాలి. ఇదిగోండి 7 ఇంచెస్ ఉంది ఇక్కడ. 7 అంటే 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. 8.5 కూడా పెట్టుకోవచ్చు. 8.5 పెట్టేద్దాం. ఇదిగోండి 8.5 కరెక్ట్ గా పెట్టాను ఇక్కడ. ఇదిగో చూడండి. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ లో కావాలి కదా, 7 ఇంచెస్ మన కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. ఇదిగోండి ఇక్కడ 7 ఇంచెస్ కు మార్కింగ్ వేసుకుందాం. అంటే నేను పైకి స్టిచ్చింగ్ పోను ఇలా మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి మన గ్యాప్, ఇప్పుడు ఇక్కడ ఇందాక కొలుచుకున్నాం చూడండి మనం 5 ఇంచెస్ రావాలని అనుకున్నాం. అంటే ఇప్పుడు 2 ఇంచెస్ ఉంది ఇక్కడ. 2 ఇంచెస్ అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టుకుందాం. అంటే స్టిచ్చింగ్ చేస్తే మనకు 2.5 వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది కదా, మనకు స్టిచ్చింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా. అందుకే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచెస్ తో మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ 7 ఇంచెస్ రావాలి కదా. ఇదిగోండి ఇక్కడ స్టిచ్చింగ్ వదిలిపెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా 7 ఇంచెస్ పెట్టాను. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ నెక్ అదే డిజైన్ అని కాదు, మన ఇష్టం. అంటే వాళ్ళు చెప్పారు మీకు ఏది నచ్చితే అది పెట్టేయండి అని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మనకి ఏది నచ్చితే అది పెట్టేసుకోవచ్చు. అంటే మనకి ఎలా వీలుంటే అలా వేసేసుకోవచ్చు. ఈ నెక్ అనేది ఎలా డ్రా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ డ్రా వేసుకొని మనం ఇలా
మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని చిన్నగా ఇలా రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా, అంటే సింపుల్ డిజైన్ పెట్టమని అన్నారు, అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఇది నెక్ అనేది వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మరి మనకి ఎంత కావాలి బక్రం క్లాత్ ఇది కూడా చూసుకోవాలి కదా. మనకు ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలిపెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసుకొని ఇప్పుడు మనకి ఈ షేప్ అనేది ఇట్లా కూడా వేసేసుకోవచ్చు, మన ఇష్టం ఎలానైనా వేసుకోవచ్చు. ఈ బక్రం క్లాత్ అనేది మనకి ఇంత రావాలి. ఇదిగోండి ఇలా, అంటే ఈ మధ్యలో పీస్ రావాలి మనకు, ఇదంతా కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా కట్ చేసుకుందామో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటు మనం మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నామో ఆ విధంగా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఇక ఈ బక్రం క్లాత్తో పని లేదు మనకు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇది వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఇట్లా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఇలా వేసేసుకున్నాం. చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు. ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఇప్పుడు ఎలా వేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీనికి ఒక క్లాత్ వేసుకుందాం మనం. క్లాత్ జాయింటింగ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇంత పీస్ ఉంది కదా, ఇదిగోండి ఇంత పీసు, అంటే ఇది జాయింట్ పడ్డా పర్వాలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది, అవసరం లేదు మనకు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బక్రం క్లాత్ వేసేటప్పుడు ఇప్పుడు నేను ఇది పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ వేసేటప్పుడు మనకు డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అంటే ఎలా వేసుకోవచ్చు అని అంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇదిగోండి ఇప్పుడు ఇది సరిపోతుంది, జాయింట్ కూడా అవసరం లేదు. ఇదిగోండి జాయింట్ కూడా అవసరం లేదు, ఈ క్లాత్ సరిపోతుంది. ఇదిగో ఇక్కడ మనకు ఈ పీస్ అంతా కూడా ఇప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ బక్రం క్లాత్ తో మనం ఇలా ఫస్ట్ ఇక్కడ ఇది వేసేసుకోవాలి. వేసేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలి, నెక్ కుట్టుకోవాలి. ఫస్ట్ లోపల వైపు కుట్టుకోవాలి, ఎందుకంటే పైపింగ్ వేస్తున్నాం కదా. పైపింగ్ వేయకపోతే ఆ విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాం కాబట్టి లోపల నుంచి ఫస్ట్ కుట్టేసుకోవాలి మనం. కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది ఎంత ఉందో అంతా కుట్టేసుకోవాలి. చుట్టూ ఇప్పుడు బక్రం క్లాత్ ఎలా వచ్చిందో ఆ విధంగా కుట్టేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒకవేళ అటు ఇటు జరిగిందని అనుకోండి, నెక్ జరుగుతుందని అనుకుంటే ఇక్కడ ఒక పిండి పెట్టేసుకోవచ్చు. పిండి పెట్టేసుకొని సెంటర్ గుర్తుంటుంది, పిండి పెట్టేసుకొని ఇప్పుడు డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా నెక్ చుట్టూ ఇదంతా కూడా కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ చివరి దానికి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చినాం. వచ్చిన తర్వాత ఇది పైపింగ్ వేసుకున్న దానికి మనం ఇలా వేసుకుంటాం కదా. ఇదిగోండి ఇది కాస్తంత క్లాత్ వదిలిపెట్టేసి ఇదిగోండి ఇలా మన కుట్టు మందం వదిలిపెట్టేసి అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని లేదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేసినాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా దీనికి జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం రౌండ్గా ఇదంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుందాం. కొంచెం వదిలిపెట్టేసి కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మరీ లోపలికి కట్ చేసేసుకోవద్దు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది కూడా కొద్దిగా వదిలిపెట్టేసి ఇలా కట్ చేసేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవచ్చు, కానీ ముందే మనం ఎక్కువ లేకుండా కరెక్ట్గా కట్ చేయొద్దు. ఇదిగోండి ఇలా కట్ చేసామని అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది బక్రం క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు అయితే మనము బక్రం క్లాత్ వేసేటప్పుడు ఏమవుతుందంటేను ఇక్కడ మనం పైపింగ్ వేస్తున్నాం కదా, నేను ఇప్పుడు పైపింగ్ వేయకుండా అయితే డైరెక్ట్ అయితే ఏం చేసుకోవాలి, ఇక్కడ ఇలా మనకు ఉల్టా పెట్టుకోవాలి. ఏది బక్రం క్లాత్ అనేది
ఇలా ఉల్టా పెట్టేసుకుని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఇట్లా వేసుకుని అప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసుకుని లోపలికి రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి కిందికే మనం జాయింట్ చేసేసుకోవాలి, అంటే సీదానే పెట్టి చేసేసుకోవాలి. అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను కింద నుంచి వేస్తున్నాను, పైపింగ్ వేయాలి కదా, కింద నుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు సెంటర్ గుర్తు అనేది చూసుకోవాలి. ఇదిగోండి సెంటర్ గుర్తు పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు. ఇదిగోండి ఇలా సెంటర్ గుర్తు పెట్టేసుకోవాలి. ఇంత పెద్ద పెట్టుకుని పర్లేదు, ఎందుకంటే మనకి ఇది కట్ అవుతుంది, అంటే మనం కట్ చేసుకోవాల్సిందే. ఇదిగోండి ఇలా మార్కింగ్ ఇలా మనం సెంటర్ గుర్తు పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది సీదా ఉల్టా చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఉల్టా అన్నప్పుడు ఇక్కడ ఏం చేసుకోవాలి, మనం బక్రం క్లాత్ ఇట్లా సీదా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఒకవేళ మనకు జరుగుతుందని అనుకుంటే కనుక పిన్స్ పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి మనకి బక్రం క్లాత్ కదలకుండా నేను పిన్స్ పెట్టేశాను. ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ సెంటర్లో ఒకటి సరిపోయింది. ఎందుకంటే మనకి ఇదే అవసరం కదా, అందుకోసం అని చెప్పాను అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం మెజర్మెంట్ అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇలా స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే మనకు బక్రం క్లాత్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసేసుకోవాలి. ఏ మాత్రం అటు ఇటు జరగకుండా చూసుకోవాలి మనం. ముడతలు ఫోల్డింగ్ అనేది ఏది రాకూడదు. ఇక్కడ నుంచి ఇటు ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చూస్తే మనం చక్కగా అనుకొని వేసేసుకోవాలి. ఇలా తిప్పుతూ మనమే తిప్పాలి ఈ క్లాత్ను. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇలా సూది దింపుకొని ఇలా నెమ్మదిగా వేసేసుకుంటే ఇట్లా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ దీని మాదిరిగానే ఇట్లా వేసేసుకోవాలి. ఏ మాత్రం ఫోల్డింగ్స్ అటు ఇటు రాకుండా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటు ఈ బక్రం క్లాత్ ఎట్లుందో అట్లా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇట్లా వేసేసుకున్నాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే, మీకు ఇది ప్రింట్ ఉంది సరిగ్గా కనిపించట్లేదేమో, ఇది థ్రెడ్ అనేది మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు చూసుకోవచ్చు. మనకు అంటే కనిపిస్తుంది మనకు, అంటే మీకు ఇది వైట్ కాబట్టి తెలియట్లేదు, అందుకోసం అని చెప్తున్నాను. ఇది తెలిసిపోతుంది మనకి ఏ విధంగా వచ్చింది, ఇటు ఇటు కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఇవన్నీ చూసుకోవచ్చు మనం ఇప్పుడు చూసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత అంటే మనకు చేయలేము, అందుకోసమని అంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఆ తర్వాత ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా వేసేసుకుందాం. చుట్టూ రౌండ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఆ తర్వాత చుట్టూ రౌండ్ అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బక్రం క్లాత్ ఎలా ఉందో అలా చేసేసుకోవాలి. వేరే క్లాత్ అయితే మీకు క్లియర్గా కనిపించేది, ఎందుకంటే ఇప్పుడు డ్రెస్దే వేస్తున్నా కాబట్టి మీకు ఇందులో కలిసిపోయింది కదా. అంటే సేమ్ ఇదే ఇప్పుడు కుడుతున్నాను కదా, మీకు ఇంతే. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఇక ఈ పిన్స్ అన్ని కూడా తీసేసేయాలి, మనకు అవసరం లేదు ఇక పిన్స్. ఇదిగోండి ఇలా ఈ పిన్స్ అన్ని తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు సెంటర్లో నెక్ ఉంది కదా, ఇప్పుడు నెక్ కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బక్రం క్లాత్ ఎంత ఉందో అంతనే కట్ చేసేసుకోవాలి, ఎక్కువ కట్ చేయొద్దు. ఎందుకంటే బక్రం క్లాత్ ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకుంటే ఇప్పుడు చక్కగా వస్తుంది. ఇదిగోండి బ్లాక్ దాంతో పైపింగ్ వేసేసుకుందాం. ఇంతే సింపుల్, ఎంత ఈజీగా చూడండి. నెక్ కూడా మనకు నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. అప్పుడు మనకు ఇదిగోండి ఇలా బ్లాక్ కలర్ దాంతో పైపింగ్ వేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఇది ఎంత వరకు వచ్చిందో, ఇది అంటే నెక్ ఎలా వచ్చిందో అలా వేసేసుకోవాలి. బక్రం క్లాత్ ఎలా వచ్చిందో అలా నెక్తోని ఇలా పైపింగ్ వేసేసుకుంటే, ఇక్కడ సెంటర్ ఉంది కదా, అంటే సెంటర్ అంటే ఇక్కడ రౌండ్ వచ్చింది చూడండి. నెక్ జస్ట్ లూజ్ వదిలిపెట్టేయాలి. ఇదిగోండి ఇలా జస్ట్ ఉండి లేనట్టుగా లూజ్ వదిలిపెట్టాలి. అప్పుడే మనకు రౌండ్ షేప్ అనేది చక్కగా వస్తుంది నీట్గా.
ఇలా పైపింగ్ లాక్కుంటూ వేయొద్దు. లాక్కుంటూ వేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకు చక్కగా రాదు, మనకు అది చూడ్డానికి కూడా రౌండ్ షేప్లో రాదు. అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటూ ఇదిగో ఇక్కడ షార్ప్ ఉంది కదా, ఇది ఇక్కడ సూది దింపి మన వైపు తిప్పుకోవాలి. మన వైపు తిప్పుకొని అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు మన వైపు తిప్పుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి మనం ఇలా. అప్పుడు చిన్న చిన్న కట్స్ పెడితే మనకు రౌండ్గా తిరుగుతుంది. ఎందుకంటే బక్రం క్లాత్ మీద వేసాం కదా, బక్రం క్లాత్ మీద వేసినా వేయకున్నా ఇలా చిన్న చిన్న కట్స్ అనేది మాత్రం తప్పనిసరిగా పెట్టేసుకోవాలి. ఇగో ఇలా అంటే థ్రెడ్ దిగొద్దు, థ్రెడ్ దిగకుండా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న కట్స్ పెడితే అప్పుడు మనకు చుట్టూ రౌండ్ షేప్లో చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలా మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఇట్లా వేసేసుకోవచ్చు. లేదా బక్రం క్లాత్తో కూడా వేసేసుకోవచ్చు, కానీ థ్రెడ్ పెడితేనే కరెక్ట్గా వస్తుంది. బక్రం క్లాత్తో అంటే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా థ్రెడ్ పెట్టే వేస్తున్నాను. థ్రెడ్ పెట్టోనైతే మనకు కరెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది, అంటే కరెక్ట్గా అంతే షేప్లో వస్తుంది. ఇదిగోండి ఇలా స్లోగా వేసేసుకోవాలి. బక్రం క్లాత్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా చక్కగా నీట్గా స్లోగా వేసుకోవాలి. ఫాస్ట్గా వేసామని అనుకోండి, బక్రం క్లాత్ ఉంటుంది కాబట్టి మనకు తిరగదు తొందరగా. అంటే బక్రం క్లాత్ వేయకుండా వేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది, కానీ బక్రం క్లాత్ వేస్తున్నాం కాబట్టి కొంచెం పట్టేసినట్టుగా అవుతుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం స్లోగా వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా నీట్గా రావాలి. వేసుకునేటప్పుడు మనకు నీట్గా రావాలి. ఎంత మన బక్రం క్లాత్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రావాలి. అప్పుడే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా వైట్ దాని మీద బ్లాక్ కాబట్టి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనం ఎట్లా వేసింది అనేది. ఇదంతా స్లోగా ఇలా వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇట్లా వేసేసుకుంటే ఇంకా సరిపోయింది. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత సైడ్ నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకు థ్రెడ్ ఏం కనిపించకుండా, అక్కడక్కడ థ్రెడ్ అనేది ఉంటుంది కదా, కనిపించకుండా ఇలా కట్ చేసేసుకోవాలి. ఏ మాత్రం ఉండొద్దు, థ్రెడ్ అనేది కనిపించొద్దు అసలే. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని అప్పుడు పక్క నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, పక్క నుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోయింది. ఇదిగో చూసారా, ఇదిగోండి ఇలా. మామూలుగా మనం అంటే బ్లౌజ్కి వేసుకుంటాం చూడండి, అట్లా వేసేసుకుంటే సరిపోయింది. ఇక చుట్టూ అంతా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇక ఈ నెక్ అంతా కూడా పైపింగ్తో ఇలా వేసుకున్నాం కదా. ఇదిగో చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చింది, నీట్గా వచ్చింది కదా. ఇదంతా ఇలా షార్ప్గా వచ్చేసి ఇలా వచ్చేస్తే మనకు నెక్ కూడా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు కూడా ఇలా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.